హలో సనాబ్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ తమిళ చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వీడియో అప్డేట్కి సంబంధించి ఫస్ట్ వీడియో హైదరాబాద్ ఆఫీస్లో కూర్చొని వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సబ్స్క్రైబర్స్కి ఎందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పానంటే 50,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాము. 50,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడానికి మీ సపోర్ట్ ఉంది కాబట్టి మీ వల్లనే 50,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాము. 4 సంవత్సరాలు అయితే అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. 2021 జనవరి 26వ తారీఖున స్టార్ట్ అయితే చేశాము. సో 4 years అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో ఈ 4 సంవత్సరాలు మీరు సపోర్ట్ చేస్తూ ఇంతవరకు 50,000 సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అప్డేట్ వచ్చేసి బైనాన్స్కి సంబంధించి. బైనాన్స్ వాళ్ళు పైకాన్ని లిస్టింగ్ చేయాలా వద్దా అని ఒక ఓటింగ్ లిస్ట్ అయితే తీసుకొచ్చారనమాట. ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ వస్తే కనుక ఇక్కడ పైకాన్ని లిస్టింగ్ చేస్తామని చెప్తున్నారు. 10 days టైమింగ్ అయితే ఇచ్చారు. ఈ 10 days లోపు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తే కనుక బైనాన్స్లో ఈ పైకాన్ని లిస్టింగ్ చేస్తామని చెప్పారనమాట. ఈ బైనాన్స్కి సంబంధించి ఓటింగ్ ఎలా వేయాలి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద మీకు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఎస్ ఆర్ నో అది కనిపిస్తుంది. కామెంట్ సెక్షన్లో కూడా ఈ లింక్ అనేది నేను పిన్ చేసి అయితే పెడతాను. సో ఎస్ మీద అది క్లిక్ చేయండి. ఎస్ మీద అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. బైనాన్స్ అకౌంట్ మీ దగ్గర ఉంటే కనుక బైనాన్స్కి సంబంధించి ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేయగానే మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి ఎస్ ఆర్ నో అని ఉంటుంది. సో ఎస్ మీద అది క్లిక్ చేయండి. బైనాన్స్ అకౌంట్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఏదో ఒక ఈమెయిల్ ఐడి మీ మొబైల్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే సో మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఓటింగ్ అడుగుతుంది. ఎస్ మీద అది క్లిక్ చేయండి. సో బైనాన్స్ వాళ్ళకు పర్సంటేజ్ ఎక్కువ వస్తే కనుక పైకాన్ని లిస్టింగ్ చేస్తామని చెప్పారనమాట. ఒక 10 days ఈ ఓటింగ్ పీరియడ్ అయితే పెట్టారనమాట. ఈ 10 days లోపు ఎక్కువ శాతం ఎస్ అని వస్తే కనుక పైకాన్ని లిస్టింగ్ చేస్తాం అని చెప్తున్నారు. సో అర్థమైందిగా. బైనాన్స్లో మనకు లిస్టింగ్ అయితే కనుక మంచి హైప్ అవుతుంది. మన పైకాన్ ప్రైస్ అనేది దగ్గర ఒక $10 నుంచి $20 వరకు రావచ్చు. అదర్ థర్డ్ పార్టీ చాలా ఎక్స్చేంజ్ అయితే ఉన్నాయి కదా, అందులో కానీ లిస్టింగ్ అయితే కనుక ఒక $3 to $5 లోపు అవ్వచ్చు. సో బైనాన్స్లో తీసుకొస్తే కనుక $10 నుంచి $20 వరకు లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో 1,00,000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసి ఒక సిల్వర్ ప్లే బటన్ తీసుకొచ్చి నాకు ఇస్తే వెనకాల పెట్టుకుంటా. సిల్వర్ ప్లే బటన్ కోసం 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ని చాలా ఫాస్ట్గా రీచ్ అయితే కనుక ఒక సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది. వెనకాల అయితే పెట్టుకుంటా మీ పేరు చెప్పుకుంటూ. సో సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే చూడండి, నచ్చకపోయినా పర్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. ఇది కాకపోయినా ఏదో ఒక వీడియో అనేది మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికి ఒకరికి ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఈ వీడియోని మీ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ షేర్ చేయండి. అండ్ అలాగే పైకాన్ అనేది లిస్టింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక కొత్త ప్రాజెక్టు మీ ముందుకైతే వస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఉండేదే, కాకపోతే మన ఛానల్ నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఒక మంచి బెనిఫిట్ ఉన్న ప్రాజెక్ట్ని మీరు ప్రాఫిట్ పొందుతారు, నేను కూడా ప్రాఫిట్ అయితే పొందుతాను అనమాట. ప్రతి ఒక్కరికి ఈజ్ అయితే అవుతుంది, ప్రతి ఒక్కరు బెనిఫిట్ అయితే పొందుతారనమాట. నేను ఇప్పుడు నెక్స్ట్ తీసుకొచ్చే ప్రాజెక్టు గురించి నేను చెప్తున్నాను. సో ఈ ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేసి బాగా ప్రాఫిట్ని సంపాదించుకోవాలి, ఒక మంచి ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక సో కామెంట్ చేయండి. ఆ ప్రాజెక్ట్ని తీసుకురావాలా వద్దా అనేది కామెంట్ చేయండి. సో తప్పకుండా ఆ ప్రాజెక్ట్ అయితే తీసుకొస్తాను. మీకు ఇష్టమైతేనే రిజిస్టర్ అయితే ఇవ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మంచి ప్రాఫిట్ వచ్చే ప్రాజెక్ట్ అనమాట. చాలామంది ఈ ప్రాజెక్ట్లో నెలకు 1,00,000, 2,00,000, 3,00,000 అయితే సంపాదిస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళతో పాటు మనం కూడా సంపాదించుకుంటాం, ఎందుకు వదిలిపెట్టుకోవాలి, సరేనా? సో ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకొస్తా. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకొచ్చు అనమాట మనము ఈ ప్రాజెక్ట్లో. సో నెక్స్ట్ పై లిస్టింగ్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ అయితే చేద్దాం. సో అర్థమైంది.